ఇల్లెందు క్రాస్ రోడ్లు ఏర్పాటు టూరిజం ప్లాజా అవుతుందో ఇందులో రూమ్స్, విఐపి బ్యాంకెట్ హాలు, గ్రీనరీ, లాన్స్, ఫౌంటైన్ ఇవన్నీ కూడా పెద్ద ఏర్పాటు చేస్తున్నాం. ఇది నెక్స్ట్ 3 months కంప్లీట్ చేసే కార్యక్రమం. ఇది ఉపయోగం తెచ్చి ఏర్పాటు చేస్తాం. టూరిజం ప్రమోషన్ లో భాగంగా ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడే వచ్చినాం. ఉదయం ఖమ్మం కిల్లా ఫోర్ట్ పైన రూప్ వే, అట్లాగే బుద్ధవనానికి సంబంధించి నేలకొండపల్లు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ప్రజెక్ట్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో టూరిజానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ ఫండ్స్ ఇచ్చి ఎక్కువ మంది టూరిస్టులను ఆ టూరిస్టులు కూడా అన్ని ప్రాంతాల నుంచి అంటే జాతీయ స్థాయి, రాష్ట్రం నుంచి, గ్రామాల నుంచి టూరిస్టులు కూడా టూరిస్టులు ఏదైనా కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనిలో అందరినీ భాగస్వామ్యం చేసుకుని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఈనాడు ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, బట్టి డిప్యూటీ సీఎం నాయకత్వాన ఫండ్స్ కూడా బాగా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. డెఫినెట్ గా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక ఈరోజు కొత్తగూడెంలోని టూరిస్టు ప్రాంతాన్ని సందర్శించడానికి, అలాగే ఆగిపోయినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. వాటిని మరింత శీఘ్రతరంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, టూరిజం శాఖ మంత్రి కృష్ణరావు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి గారు, ఇంకా తదితర అందరూ, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా వచ్చారు. ఆ క్రమంలో అక్కడ ఫస్ట్ కిన్నెరసాని పర్యటన జరిగింది. కిన్నెరసానికి సంబంధించి దాదాపు ఇంకా 20% వరకు పెండింగ్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి 40% అబౌవ్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇక్కడ మన టూరిజం హోటల్కి సంబంధించి వీటన్నిటిని కూడా మొత్తంగా ఒక 3 నెలల కాలంలో పూర్తి చేసి ఒక గ్రాండ్ వేలో దీన్ని ప్రారంభించాలనే ఆలోచనతో మంత్రివర్యులు వాళ్ళకి చెప్పడం జరిగింది. అధికారులకి వారు దానికి తగిన విధంగా సన్నాహం చేసుకుంటామని చెప్పారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏమంటే, ఇది చిరంజీవి గారు ఉన్నప్పుడు, నేను మరలా చెప్తున్నా, చిరంజీవి గారు ఉన్నప్పుడు 2014 బిగినింగ్లో లేకపోతే 2013 ఎండింగ్లో ఆనాడు నా లెటర్ పైన ఇచ్చినటువంటి శాంక్షన్. అప్పుడు తర్వాత పనులు మొదలైనవి. అది శాంక్షన్ మాత్రం చిరంజీవి గారి తర్వాత ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క టూరిజం హోటల్ కూడా రాలేదు. సరే, మధ్యలో ఆగిపోయింది. మరలా మొన్న మీ అందరూ అభిమానంతో నేను గెలిచిన తర్వాత మరలా దీన్ని పునఃప్రారంభం చేయించడం జరిగింది. మీరు కూడా వచ్చారు. ఇంకా స్పీడ్ అవ్వాలి. తర్వాత మరలా మధ్యలో కూడా ఒక 5 కోట్లు కూడా మంజూరు చేయించినాక పునఃప్రారంభం అవ్వడం జరిగింది. ఇది పని నడుస్తున్నాయా మన ప్రాంతానికి టూరిజం హబ్ లాగా తెలంగాణలోనే నెంబర్ 1గా ఉండే అవకాశాలు ఉన్నాయని ఇవాళ వచ్చినటువంటి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే బోటు జర్నీ చేశాం, బోట్ ట్రావెల్ చేశాం. నిజంగా అంత అద్భుతమైనటువంటి లేక్ కిన్నెరసాని, అంత అద్భుతమైన లేక్ మరెక్కడ లేదని చెప్పారు. దాని ప్రకారంగా ఐలాండ్ ఉంది మధ్యలో. తర్వాత 7 సప్త పర్వతాలు, సప్తగిరిలో ఉన్నట్టుగా 7 ఐలాండ్స్, 7 కొండలు ఉన్నాయి దాని చుట్టూ. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా వాళ్ళు భావించి దీనిపైన మరింత పెద్ద ఎత్తున తెలంగాణలోనే నెంబర్ 1గా ఉండే విధంగా చేసే విధంగా వాళ్ళు ప్రణాళిక తయారు చేస్తున్నారు. దానికి అనుబంధంగా నేను కూడా ఒక ప్రతిపాదన వాళ్ళకి సమర్పించడం జరిగింది. అందులో ఇప్పటికి డీర్ పార్క్ ఉంది మన దగ్గర. దాన్ని కనీసం 500 ఎకరాలతో జూ పార్క్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను ఒక లెటర్ కూడా, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దాంతోపాటు అక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ అని లోపల ఆ నీళ్లపైనే లక్నవరంలో ఉన్నట్టుగా మురుగు దగ్గర అది కూడా ప్రతిపాదన చేశాం. అదే పద్ధతిలో ట్రెక్కింగ్ అంటే కొండ దగ్గరికి నడుస్తూ ఆ విధంగా 1 కిలోమీటర్ ఆ దారి వేస్తూ దాని ట్రెక్కింగ్
అటు వాళ్ళ అక్కడ ఉన్న ఉద్యోగస్తుల సహకారంతో ట్రెక్కింగ్ చేసే విధంగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.